రక్తమంతా పసుపుతో నింపుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, నాయకులకు, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలు దక్షిణామూర్తి గారికి, నిరంతరం కార్యకర్తల గురించి ఎంత దూరమైనా వెళ్ళేటువంటి మన డెల్టా టైగర్ ఆలపాటి రాజా గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి 2019 ఒక్కసారి వెనక్కి వెళ్తే ఆ రోజు ఓటమి తర్వాత బాధని గొంతులో దిగమింగుకొని వారు చెప్పినట్టు నెక్స్ట్ రోజే కార్యకర్తల కోసం ముందుకు వచ్చినటువంటి గొప్ప వ్యక్తి రాజా గారు. మీరు చాలా ప్రాంతాల్లో మనం చూస్తూ ఉన్నాం, ఈ రాష్ట్రంలో కార్యకర్తల గురించి నిరంతరం శ్రమించినటువంటి అతి తక్కువ మంది నాయకుల్లో ఉన్నారు రాజా గారు. నేను చాలా ఏరియాలో చూస్తూ ఉంటాను సామాజిక సమీకరణలు ఇవన్నీ ఎలా ఉంటాయనేది. వారు ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరిని, ప్రతి సామాజిక వర్గాన్ని కలుపుకొని ముందుకు వెళ్ళి సొంత డబ్బులతో ఖర్చు పెట్టి, మీరు చూశారు 365 రోజులు అన్నగారు సినిమాలు వేయటం అంటే దానికి ఎంతో కృషి ఉంటుంది. ఒక్కొక్కసారి ఎంతమంది చేయాలనుకున్నా కూడా అది చేయలేరు. సినిమాలు వేయటమే కాదు, ప్రతి నెల పెద్దవాళ్ళని తీసుకురావటం, వాళ్ళకి సన్మానాలు చేయటం, అటువంటి ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ తెలుగుదేశం పార్టీని నిరంతరం ప్రజలకు దగ్గర చేస్తూ వారు వన్ సైడ్ ఉండేలాగా తెనాలి నియోజకవర్గాన్ని తీర్చినటువంటి గొప్ప బలమైన నాయకులు మన రాజా గారు. అయితే దురదృష్టవశాత్తు ఈ రోజున పొత్తులో ఈ సీటు రాకపోవటం అనేది చాలా బాధాకరం. మీరందరూ ఆయన్ని ఎంతగా అభిమానిస్తారో నాకు తెలుసు. అయితే నా వంతు కృషిగా నేను ఏం చేయాలో నేను అవన్నీ చేస్తూ ఉన్నాను. అవన్నీ కొన్ని బయటకు చెప్పలేం. బట్ వాళ్ళ బ్రదర్ కూడా లాస్ ఏంజల్స్లో ఉంటారు. వారు నేను అమెరికాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ ఏకం చేయడానికి వెళ్ళినప్పుడు నాతోటి 2 రోజులు గడిపి నాకెంతో సహాయం చేశారు. సో వాళ్ళ ఫ్యామిలీ అంటే నాకు ఒక అనుబంధం, ఒక రెస్పెక్ట్. కాబట్టి నా నుంచి రాజా గారికి ఎప్పుడు పరిపూర్ణమైనటువంటి సహకారం ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.